సమాధానం. అందరితో సమాధానం ఉందా? వందనాలు చెప్తున్నావా? ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ద్వేషం. ఏమారా మీరు మాట్లాడరా ఒకరితో ఒకరు? మీరు ఎన్ని చెప్పండి, నేను వాళ్ళతో మాట్లాడలేను. ఎందుకు మాట్లాడలేవు? ఎందుకు మాట్లాడడానికి మనసు ఒప్పట్లేదు? పళ్ళు లేవు నీకు, నరికెత్తాడు ఏదో రోజు, కంగారేం లేదు. ఎందుకంటే నీలో పళ్ళు కనపడలేదు అనుకో, దేవుడు చూస్తాడు. ఈయన చూస్తున్నాడు చాలా రోజుల నుంచి, చెట్టుకి అసలు ఒక్క పండు కూడా రావట్లేదు, వందనాలు చెప్పట్లేదు, ముఖం తిప్పుకున్నాడు. మీ క్రియల్లో దేవుడు కనిపించే పళ్ళు ఏవి లేవు. సమాధానం లేదు, ఎవరితో సమాధానం లేదు. ఎవరైనా ప్రేమతో ముందుకు వచ్చి వందనాలు అమ్మా అనేసి అంటే ఇది వందనాలు చెప్పడానికి నరికేస్తారు, జాగ్రత్త. మళ్ళీ ఎలాగంటే కోపం, మేము నరికేస్తారా మమ్మల్ని? మేము నరకం. దేవుడి గొడ్డలి చెట్ల వేరును పెట్టాడు. మళ్ళీ ఎక్కడ పెట్టాడట? గొడ్డలు తీసుకొచ్చి అక్కడ ఇంట్లో పెడితే బాగుంది, మహానుభావుడు సరిగ్గా వేరు ఎక్కడుందో అక్కడ పెట్టాడు. ఎర్త్ పాయింట్ తేడా వచ్చిందా వేర్లతో పీకేస్తాను నేను. ఇంకా మరలా మొలిసేది లేదు, ఇంకా మరలా నీకు గెలిచేది లేదు, మొలిచేది లేదు, బతికేది లేదు. వేర్లతో సహా పెకలింపబడిపోతారు. దేవుడు భూమి నుంచి లాగేస్తాను నేను, అదే వేరులతో లాగాడు. నీ అవశేషాలు కూడా భూమి మీద ఏమి ఉండవు.